ఒక పక్షి ఒక రాక్షసుని చంపడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. ఆ పక్షి చనిపోతున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క కన్నీళ్లు ఆపడం సాధ్యం కాలేదు. అసలు శ్రీరామచంద్రమూర్తి ఆ పక్షి కోసం ఎందుకొరకు అంత బాధపడ్డాడు? పూర్తిగా మన వీడియోలో చూద్దాం. రామాయణంలో ఒక మహావీరుడు, ఒక త్యాగి అయినటువంటి ఇతను మనిషి కాదు, కానీ ఒక పక్షి. అతడే జటాయు పక్షి. రామాయణంలో ఉండే ఈ యొక్క జటాయువు యొక్క వంశవృక్షాన్ని చూస్తే అతను గొప్ప దైవ వంశానికి చెందినవాడు. సృష్టికర్త బ్రహ్మ సృష్టించినటువంటి మహర్షి మరీచి, ఆయన ద్వారా వచ్చిన వాడే కశ్యపుడు, ఆయన కుమారుడు వినతుడు, ఆయన కుమారుడు అరుణుడు. ఈ యొక్క అరుణుడు సూర్యనారాయణ యొక్క సారథి, ఆయన కుమారుడే జటాయువు. ఈ యొక్క జటాయువు గరుత్మంతుని యొక్క వంశంలో పుట్టినవాడు. జటాయువుకి అయోధ్య రాజు అయినటువంటి దశరథుడికి స్నేహం ఉంటుంది. ఈ స్నేహం ఎలా ఏర్పడుతుందంటే, ఒకసారి అడవిలో దశరథ మహారాజు గారు ప్రమాదంలో ఉన్నప్పుడు జటాయువు అతన్ని రక్షిస్తుంది. ఆ సమయం నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంది. దశరథుడు జటాయువుతో ఇలా అన్నాడు, నా కుమారులకు ఏమైనా సహాయం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఉండాలి అని. శ్రీరామచంద్రమూర్తి యొక్క వనవాసంలో ఒకరోజు రామచంద్రమూర్తి లక్ష్మణుడు లేనప్పుడు రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించాలనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆకాశంలో జటాయువు తన యొక్క శక్తిని మరిచిపోయి, వృద్ధుడైన జటాయువు ధర్మం కోసం రావణుడిని అడ్డుకున్నాడు. ఆ సమయంలో రావణ సీతమ్మను వదిలేయి అని గర్జించాడు. వారి ఇరువురి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. జటాయు పక్షి తన శక్తి మేరకు పోరాడాడు, కానీ రావణాసురుడు అతని యొక్క రెక్కలను కోసి జటాయువును నేలపై పడిపోయేలా చేసేశాడు. ఆ తరువాత ఎప్పుడైతే జటాయువు నేలపై పడిపోయాడో ఆ సమయంలో అక్కడ దగ్గరలో రామచంద్రమూర్తి లక్ష్మణుడు వస్తారు. గాయాలతో పడి ఉన్నటువంటి జటాయువును చూసి రాముడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. జటాయువు తన చివరి శ్వాసలో రామ, సీతమ్మను రావణాసురుడు తీసుకెళ్లాడు, దక్షిణ దిశగా వెళ్ళాడు అని చెప్తాడు. అది చెప్పిన మరుక్షణమే జటాయు యొక్క ప్రాణం పోతుంది. రాముడు కన్నీళ్లతో తన తండ్రి దశరథుడిని ఏ విధంగా భావించి అంత్యక్రియలు చేశారో అదే విధంగా జటాయువుకు కూడా అంత్యక్రియలు చేస్తాడు రామచంద్రమూర్తి. జటాయువు పక్షి మాత్రమే కాదు, ధర్మానికి ప్రతీక కూడా. తన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ధర్మానికి ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో అడ్డుపడి మరీ తన ప్రాణత్యాగం తీసుకుంటాడు జటాయువు. జటాయువు యొక్క త్యాగానికి ముగ్ధుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. మోక్షాన్ని, అంటే వైకుంఠ ప్రాప్తి, అదేవిధంగా పితృ సమానమైనటువంటి గౌరవం. జటాయువు తన తండ్రి సమానుడు అనే ఉద్దేశంతో తన కొడుకుగా ఏ విధమైనటువంటి అంతిమ సంస్కారాలు చేస్తారో అవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి జటాయువుకు చేస్తాడు. శ్రీరామచంద్రమూర్తి జటాయు యొక్క అంతిమ సంస్కారాలన్నీ కూడా తిరుపుట్కుళి అని తమిళనాడులో కాంచీపురం సమీపంలో ఉండేటటువంటి విజయరాఘవ స్వామి ఆలయం దగ్గర ఈ యొక్క జటాయు తీర్థం ఉంది. ఇక్కడే అంతిమ సంస్కారాలు అన్నీ కూడా చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ యొక్క పుష్కరిణినే జటాయు తీర్థంగా చెప్తారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.